హలో ఎవ్రీవన్, నాతో పాటు లక్ష్మీ ప్రసన్న దుర్గారావు గారు అయితే ఉన్నారు. వీళ్ళు వచ్చరికి మచిలీపట్నంలో ఆయన వచ్చరికి ప్లంబింగ్ వర్క్స్ అవి చేస్తుంటారు. లక్ష్మీ ప్రసన్న ఇంట్లోనే కదమ్మా, హౌస్ వైఫే. పిల్లల్ని చూసుకుంటూ రోజు ఇంట్లో ఉంటూ మన వీడియోస్ అవి చూస్తున్నారు. ఇంట్లో తనకి ఏదో ఒక ఉపాధి ఉండాలని చెప్పి మనతో పాటు కలిసి నడవాలని చెప్పి ప్రదీప్ ఫార్మ్స్ ఫీడ్ ఫ్రాంచైజ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. సో మార్చి 1వ తారీఖు నుంచి అయితే మచిలీపట్నంలో కూడా ఫీడ్ ఫ్రాంచైజ్ అయితే ఉంటుంది. సో వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ ఇవి ఎందుకు స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వీళ్ళ మాటల్లో మనకు క్షుణ్ణంగా విన్న తర్వాత మీకు అర్థమవుతుంది. సో దుర్గారావు గారు, మీరైతే ఫస్ట్ చెప్పండి, మీకు ఎందుకు అంటే మీరు మామూలుగా ఏం చేస్తుంటారు డైలీ? ప్లంబింగ్ వర్క్. ప్లంబింగ్తో పాటు ఎలక్ట్రీషియన్ ఏమైనా ఉండే? ఓన్లీ ప్లంబింగే, ట్యాప్ వర్క్, పెయింట్స్ అది. ఓకే. సో చుట్టుపక్కలే చేస్తారా? ఎంతమంది పిల్లలు మీకు? ఏం చదువుతున్నారు? ఇంకా ఓకే. సో మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు మీకు? మరి అసలు ప్రదీప్ ఫార్మ్స్కి ఎందుకు వచ్చారు, అసలు ఎందుకు రావాలనిపించింది, ఈ వ్యాపారం మాతో పాటు కలిసి ఎందుకు చేయాలనిపించింది మీకు? మీకు బాగుంటుంది సార్, మీకంటే నమ్మకం, అందువల్ల మీ గురించి విని మీ డబ్బు అవసరం లేదు సార్, మామూలుగా చెప్తున్నాను సార్. మీతో ఉంటే కొంచెం ఎదుగుతామని ఆలోచన, అది పర్ఫెక్ట్ ఆలోచన వచ్చి మీతో. ఇదే మొదటిసారా మీరు రావడం? ఇంత ముందు ఎప్పుడైనా వచ్చారా? ఇంతకుముందు ఒకసారి వచ్చాను. ఎన్ని రోజుల క్రితం వచ్చారు? 2 వారాల క్రితం వచ్చాను. దగ్గరికి రండి. ఎన్ని రోజుల క్రితం వచ్చారు? 2 వారాల క్రితం వచ్చాను. వస్తే ఆ రోజు ఏం జరిగింది? మీరు మీ ఇష్టంగా చేస్తే కుదరదు, మీరు ఏ వర్క్ చేసుకుంటున్నారో ఆ వర్క్ చేసుకుంటూ మీ ఇంట్లో వాళ్ళ మీ మిస్సెస్ కూడా హెల్ప్ చేయగలిగితే మనం ఈ వ్యాపారంలో ముందుకెళ్ళగలుగుతాం, లేదంటే ఇది అవ్వదు బాబు అని చెప్పి పంపించారు సార్. మేము మా మిస్సెస్ ఒప్పించి. ఒప్పించారా? లేదు సార్, మామూలుగానే మాట్లాడుకున్నాం సార్. అమ్మ ఏం చెప్పి మీకు చెప్పి తీసుకొచ్చారు అక్కడికి? కోళ్ళు కూడా అంటే ఏదో ఒక బిజినెస్ చేస్తే బాగుంటది కదా. అవును. ఇంటికాడ ఖాళీగా, నేను ఖాళీగానే ఉంటున్నాను, చేద్దాం మన ఇద్దరు ఆలోచనతోనే. ఇది ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాం మన ఈ పేజ్ ని, మిమ్మల్ని చూస్తా ఉంటాము. మాకు పర్సనల్ గా మేము పెంచుకునే కోళ్ళకి కూడా మీ ఫీడ్ చెప్పారు. మీరు నా దగ్గరికి ఆయన మీరు నన్ను కలిసి వచ్చినాక ఏం చెప్పారు ఆయన? కలిసి వచ్చినాక అంటే నువ్వు కూడా అన్నిటిలోనూ నువ్వు కూడా ఉండాలి అని చెప్పి అన్నారు. మీరు ఒప్పుకుంటేనే ఇస్తానని చెప్పారా? చెప్పారు. మధ్యలో మీరు ఎవరిని కలిశారు? మచిలీపట్నంలో కలిశారు. ఎందుకు కలమన్నానంటే ఆవిడ నాతో 5 years నుంచి కలిసి చేస్తున్నారు. ఆవిడకి ఏంటంటే ఇది చెయ్యాలి, దీని మీద ఇన్కమ్ గురించి కాదు అని, నాకు బోర్ కొడుతుంది, ఇంట్లో ఒక్కదాన్ని ఉంటున్నాను కదా, సరే అది ఫీడ్ అది పంపిస్తే నేను ఇక్కడ చేస్తాను, నాకు టైం పాస్ అవుద్దంటే ఆవిడకి పంపించా. కానీ మీ ఇద్దరితో కంపేర్ చేస్తే మీకు డబ్బు అనేది నీడు దగ్గర చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఎదిగే పిల్లలు ఉన్నారు, ఓన్లీ ఒకటే ఇన్కమ్, అది కూడా ప్లంబింగ్ చేతి పని, అది ఏ రోజు పని ఉంటుంది ఆ రోజు ఉండదు. కాబట్టి నిజంగా నువ్వు సపోర్ట్ చేస్తే, నిజంగా మీ ఇద్దరు కలిసి ముందుకు వెళ్తారు అని నమ్మకం కనుక అమ్మాయికి కలిగితే చెప్పమ్మా అన్నాను. వెళ్ళి కూర్చుని చెప్పారు. తర్వాత ఇంకెవరో మీ చుట్టాలు కూడా ఫోన్ చేసి రికమెండ్ చేశారంట. వాళ్ళకి తెలుసంట కదా. అవునా? వాళ్ళ మావయ్య ఎవరు అవుతారంట. నాకు ఇంతలోపే నాకు ఒక రికమెండేషన్ కాల్ కూడా చేశారు అన్నారు. నీ పరంగా డబ్బు పరంగా అయినా గానీ మనిషి పరంగా అయినా గానీ నేను హామీ అలాగని చెప్పాను. చెప్పారు. ఎన్ని చూసిన తర్వాత మీరు చేసుకోగలుగుతారు అంటే భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఏది చేసినా ఒకరికొకరు ఇష్టపూర్వకంగా ఉంటే కష్టమో నష్టమో ముందుకెళ్తారు. నేను చెప్పేది ఏంటంటే ఇది పూర్తిగా నువ్వు చూసుకుంటే ఇక్కడి నుంచి వచ్చే ఆదాయం ఇంట్లో ఖర్చులకి, నీకు ప్రతిదానికి ఉల్లిపాయలు తేవాలంటే డబ్బులు ప్రతిదానికి అడక్కోకుండా నీకు ఉండేలాగా, అండ్ ఇందులో వచ్చే ప్రతి రూపాయలో కనీసం నీకు ఇష్టమైతే, పెళ్ళి అయిపోయిన తర్వాత ఆడపిల్ల పుట్టింటోళ్ళకి ఏం చేయదు, చేసిద్దా? మీ ఇంట్లో మీ అమ్మకి చీర కొనాలనుకో ఏం చేస్తావు నువ్వు? ఇక్కడి నుంచి ఏం చేయొచ్చు? ఎందుకనంటే సంపాదన నీది కాబట్టి, నువ్వే కష్టపడుతున్నావు కాబట్టి. సో దీన్ని ఎంత ముందుకైనా తీసుకెళ్లే దానికి నీకు అవకాశం ఉంది. ఎంత డబ్బులైనా సరే సంపాదించడానికి నీకు అవకాశం ఉంది. ఆ వచ్చిన రూపాయిని నీ కుటుంబానికి, నిన్ను పెంచి పెద్ద చేసిన మీ తల్లిదండ్రులకి ఉపయోగపడేలాగా చేసుకోవాలని నా ఉద్దేశం. నా దగ్గర పనిచేసే ఆడపిల్లలందరికీ కూడా ఇదే చెప్తాను. అందులో ఒక అమ్మాయి సుధీష్ అని ఉంటుంది, భీమవరంలో ఉంటుంది. ఈ అమ్మాయి వీడియో చూస్తే అమ్మాయికి ఫైనాన్షియల్గా ఫుల్గా సెటిల్డ్, కానీ పెళ్ళైన తర్వాత నా దగ్గర చేసి డైరెక్ట్ ఫోన్పే చేయించింది. సరదా. అది ఓకేనా?
మీరు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవ్వాలి, ఫైనాన్షియల్గా ఎదగాలి, ఆర్థికంగా ఎదగాలి, మీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి, మీరు బాగా ఉండాలి. సో దానికి మాతో పాటు కలిసి నడుస్తారు. ప్రదీప్ ఫార్మ్స్ అంటే ఇందులో నేను ప్రదీప్ నేనే కాబట్టి నాది కాదు. సో నాతో పాటు ఇంతమంది ఉన్నారు చూశారు కదా, ఇంతమంది కలిసి పనిచేస్తేనే ప్రదీప్ ఫార్మ్స్. ఓకేనా? అక్కడ వస్తున్నాడు హరీష్, ఆయన గన్నవరంలో ఉంటాడు. వీడియో తీసే ఆ కుర్రోడు, ఈ వీడియో తీసే ఆయన, ఇంతమంది ఉన్నారు. అక్కడ ఒక ఆయన. సో మీరు చేసే ప్రతి రూపాయి నాకేం రాదు, మీకు మీరు ఎదుగుతూనే మన సంస్థను కూడా ఎదిగేలా చేసి ప్రజల అవసరాలను తీర్చడం కోసం మనం ఉన్నాం. మీరు ఉగాది కల్లా మీరు బాగా చక్కగా బిజినెస్ చేసి మీరు ముందుకెళ్ళి మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా? ఇంకేం చెప్పాలమ్మా? అందరికీ చెప్పు, మన అడ్రస్ చెప్పు. మచిలీపట్నం, బలరాములపేట, డాక్టర్ షోరూమ్, 3 స్తంభాలు బైపాస్ రోడ్. ఈ మన ఫీడ్ బిజినెస్ కోసం మీరు ఏదైనా నెంబర్ తీసుకున్నారా? కొత్త నెంబర్ తీసుకోవచ్చు కదా, రేపు పొద్దున్న మళ్ళీ బిజినెస్ కు అంటే. చెప్పమ్మా నెంబర్ చెప్పు. 8466861220. అందరికి ఏం చెప్తావు? మచిలీపట్నం చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఏం చెప్తావు? ఎక్కడి నుంచి ప్రదీప్ ఫార్మ్ సంబంధించిన అన్ని సేవలు కూడా మీ దగ్గర అందుబాటులో ఉంటాయి. ప్రతి ఒక్కరూ కూడా సపోర్ట్ చేయండి. ఎవరిని? లక్ష్మీ ప్రసన్న అని, అదేవిధంగా దుర్గారావు గారిని. ఓకేనా? వీళ్ళ లైఫ్లో మంచిగా ముందుకెళ్ళి వీళ్ళు బాగుండాలని వీళ్ళు నమ్మే దేవుడిని, నేను నమ్మే దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా? ఇది లాంగ్ వీడియో.